దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చి 31. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం నాయన వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రూతు గ్రంథము 1 నుండి 4 అధ్యాయములు. 1వ అధ్యాయము. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేరు మహ్లోము, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెన్మిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను, కిల్యోనను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకే ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడండ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి. నాతో కూడా మీరు రానేలా. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటకే ఇంకా కుమారులు నా గర్భమున ఉందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళిడి. నేను పురుషునితో ఉండలేని ముసలిదానను. నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులు కనినను. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోటికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దాననై వెళ్ళితిని. యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా. యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో అనెను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అనే ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవలకోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను అని వాని వెనక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె, నా కుమారి, పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేనుకోయి వారి వెనక పొలంలో ఏరుకొనెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగం ఎలీమెలెకు వంశపు వాడైన బోయజుది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేను కోయివారితో చెప్పగా, వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడగగా, కోయివారి మీద ఉంచబడిన పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన
మోయాబీయురాలైన యవనురాలు. ఆమె, నేను కోయువారి వెనుకకు పనల మధ్యన ఏరుకొని కూర్చుకొంటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను. కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదని నీళ్లు త్రాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశనైన నా యందు లక్ష్యముంచినట్లు నీ కటాక్షము కలిగును అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికెత్తలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలునకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పాను. బోయజు, భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేనుకోయు వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొంటకు లేచినప్పుడు బోయజు, ఆమె పనుల మధ్యన ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచుకుడి, మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి. ఆమె గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దాన్ని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్తె ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసితివి, నీ యందు లక్ష్యమించిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసితనో అతని పేరు బోయజు అనెను. నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీయురాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవటం మంచిదనెను. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. 3వ అధ్యాయము. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో, ఈ రాత్రి అతడు కళ్ళమును ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాసుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకుంటే చాలించు వరకు నీవు అతనికి మరుగైయుండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొన్న స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె, నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయజు మనస్సును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు, నీవెవరని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీ వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడొకడు ఉన్నాడు. ఈ రాత్రి ఉండుము. ఉదయమున అతడు నీకు బంధువు ధర్మము జరిపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదనని ఉదయం వరకు పండుకొనమని చెప్పాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాలి యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించి పాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకూడదని చెప్పాను. మరియు అతడు, నీవు వేసి కొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు
అత్త, నా కుమారి నీ పని ఎట్లు జరిగినని అడగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతా తెలియజేసి, నీవు ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలలు ఎవలనో నాకు ఇచ్చిననెను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమనెను. 4వ అధ్యాయం. బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు, ఓయి, ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతనిని పిలవగా అతడు వచ్చి కూర్చుండెను. బోయజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకుని ఇక్కడ కూర్చుండమని చెప్పగా వారును కూర్చుండిరి. అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి, మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియజేయవలెనని ఉన్నాను. ఈ పురా నివాసులు ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొని ఎడల విడిపింపుము, దాన్ని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధువుడు ఎవడునూ లేడు, నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పాను. అందుకతడు, నేను విడిపించదనెను. బోయజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరిచినట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండి దాన్ని సంపాదింపవల్లని చెప్పగా ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాను. ఇశ్రాయేలీలో బంధు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటియే. ఈ పని ఇశ్రాయేలీలో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు, నీవు దానిని సంపాదించుకొనుమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయజు, ఎలీమెలెకునకు కలిగినది యావత్తును, కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితనని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరిచినట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులో నుండి అతని స్థలము యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉండినట్లును నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబీయురాలిని సంపాదించుకుని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజల అందరితోనూ చెప్పాను. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబం వలె ఉండునుగాక అనిరి. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించిన గనక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందుగాక, ఆయన నామం ఇశ్రాయేలీలో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట ఉంచుకుని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఉబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. పెరేసు వంశావళి ఏదనగా పెరేసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయస్పోనును కనెను, నయస్పోను సల్మానును కనెను, సల్మాను బోయజును కనెను, బోయజు ఉబేదును కనెను, ఉబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాలమున మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, పవిత్రపరచండి అయ్యా. నీ వెలుగుతో, నీ సమృద్ధి జీవముతో తండ్రి, నీ వాక్యముతో మమ్మల్ని నింపండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన, అపరాధములు, దోషములను దయతో క్షమించి నీ రక్తంతో కడిగి మా బంధువులను, మా స్నేహితులను, మా ఇరుగు పొరుగును కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు క్షమించమని, నీ గొప్ప నాయన రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలు. దైవజనులందరి కొరకు, సేవకురాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన, నీ పరిచర్లో ఏ విధముగా పరిచర్య చేస్తున్నప్పటికీ అయ్యా తండ్రి వారి అవసరతలన్నీ మీ మహిమేశ్వరంలో తీర్చండి. అయ్యా వారిని బలమైన అభిషేకంతో వాడుకోండి ప్రభా. నీ రక్త
ప్రోక్షణ కింద వారిని వారి కుటుంబాలను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి. ఆత్మవరములు కలిగి ఆత్మఫలము కలిగి జీవించే కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. ఎత్తబడే సంఘములో అయ్యా సిద్ధపాటు కలిగిన కన్యకల వరే సిద్ధపాటు కలిగిన మెలకువ కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి దయచేయండి ప్రభా. ఉపవాసము ప్రార్థన అభిషేకము కలిగి ప్రతి క్రైస్తవుడు ఉండునట్లు నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రపంచ దేశములన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీ కృప వారికి కలుగును గాక ప్రభా. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. అలాగే తండ్రి నాయన భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేతరాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. నాయన భారతదేశంలో కడవరి వర్షమే మీ దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని చేసిన ప్రార్థనలకు అయ్యా నాయన దేశానికి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా మా దేశానికి స్వస్థత కలుగును గాక. అవి ఏలుబడి చేసిన సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ యేసు నామంలో బంధిస్తున్నాం ప్రభా. తండ్రి మా దేశానికి అయ్యా స్వస్థత ప్రకటిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు. మా దేశ ప్రధాని కానీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారి కింద పనిచేసిన అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా అందరికీ నాయన బుద్ధి జ్ఞాన వివేకములు అనుగ్రహించండి. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. నీ చిత్తం మా దేశంలో జరుగునుగాక, నీ రాజ్యం స్థాపించబడునుగాక అని ప్రార్థిస్తూ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ నీ కాపుదల భద్రత వరకు దయచేయమని, దేశ సరిహద్దులో సమాధానం ఉంచమని, దేశానికి క్షేమము దయచేయమని వేడుకుంటూ ఈ ఉదయకాలం మా దేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. మాయలు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.